భరద్వాజ గారు, ఎన్టీఆర్ సంబంధించి 2 ఫోటోలు బయటకు వచ్చినాయి. ఎయిర్పోర్ట్లోంచి బయటకు వస్తున్న ఫోటోలు ఆ, ఎయిర్పోర్ట్లోంచి బయటకు వస్తున్న ఫోటోలు, ఆయన గడ్డము, మీసము, ఆ, మీసం మీద చెయ్యి, ఆ, ఈ ఫోటోలు ప్రస్తుతం బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. yes. అంటే ప్రశాంత్ నీల్ సినిమా గెటప్ ఇదే అని చెప్పి ప్రపంచం అంతా మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. ఉమ్, అంటే ప్రశాంత్ నీల్ సినిమాలో ఆయన చాలా స్లిమ్గా కనిపించబోతున్నాడు అనేది ఆల్రెడీ ఇంతకు ముందే నిర్ధారణ అయిపోయిన విషయం. అవును. నిజానికి ఒక రగ్గడ్ లుక్తో ప్రారంభంలో ఒక ఫోటో బయటకు వచ్చింది. క్లోజ్ వర్క్. క్లోజ్ అంటే చాలా ఫెరోషియస్గాను రగ్గడ్గాను ఉన్నాడు దానిలో. ఆ తర్వాత మళ్ళీ సీన్ మారింది, బ్రైట్గా కనిపించడం మొదలుపెట్టాడు. దాంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు ఒక రకంగా. అంటే సినిమా మళ్ళీ ఇది ఒక సలార్ తరహాగా ఉంటుందా అనేది. అంటే మీరు ఆ మాట్లాడే మొదటి ఫోటో తర్వాత సినిమా సంబంధించి ఏ లుక్ బయట రాలేదు కదా. ఏ లుక్ బయటకు రాలేదు, కానీ ఆయన బయట ఆ టైంలో ఒక డిస్కషన్ జరిగింది. ఉమ్, ఇది కూడా అంటే ఒక పద్ధతిలో నడిచింది సలార్ సినిమా ఉమ్, షూట్. అలాగే ఇది కూడా ఏదన్నా మైనింగ్ గనులు గొడవ అన్నట్టుగా జనాలందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అంటే ఒక టోన్, కేజీఎఫ్ దగ్గర నుంచి ఒక టోన్ ఉంది ఆయన. ఒక టోన్ ఉంది, ఉమ్, ఆ KGF ఒక ఆ tone. టోన్లోనే ఉంటుందా అనేది ఒక భయం మొదలైంది జనాలకి. ఉమ్, కానీ అదేం లేదు అన్నట్టుగా ఇక అక్కడి నుంచి మారుతూ వచ్చింది. ఆ మూడ్ మార్చుకుంటూ వెళ్ళాడు. ఉమ్, ఈ మూడ్ మార్చటంలో స్లిమ్ అనేది ఒకటి జనాలకు బాగా కనెక్ట్ అయింది. ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నటువంటి షాట్లు, ఆ ఫోటోలు, మీసం మీద చెయ్యి, ఆ గడ్డము, ఇది ఈ లుక్ జనాలకి బాగా ఇంప్రెసివ్గా ఉంది ఇప్పుడు. ఉమ్, ఇది ఇంప్రెసివ్గా ఉండటంతో జనాలు మళ్ళీ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఆ సినిమా గురించి. ఈ మధ్య రకరకాల రూమర్స్ పట్టుకొచ్చారు, అది ఉంటుందా ఉండదా ఈ టైప్లో ఒక చర్చ జరిగింది. ఉమ్, నిజానికి దేవరకు కూడా జరిగింది ఇలాంటిది. అదేమీ లేదు, అది 2 రాబోతోంది అనే విషయం వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు అధికారికంగా. అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రకరకాల స్పెక్యులేషన్స్ని పక్కకి గెంటి వాళ్ళు నిర్ధారణ చేస్తూ విషయం బయటకు వచ్చింది. ఉమ్, అంటే అది కూడా నిజానికి అధికారికం కాదు, కానీ టోటల్గా సినిమాని ఏదో చేయబోతున్నారు, ఆయనకి కంటెంట్, షూట్ అయినటువంటి కంటెంట్ నచ్చలేదు, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. ఇవేమీ కాదు, అది 2 భాగాలుగా ఉండబోతోంది అనేది ఒక క్లారిఫికేషన్ ఇస్తూ మొన్నే ఒక వార్త బయటకు వచ్చింది. జనాలు మళ్ళీ అమ్మయ్యా అనుకున్నారు, ఏమిటి గందరగోళం అని. ఇప్పుడు లుక్కి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చేసింది. ఉమ్, వచ్చేసింది కాబట్టి ఈ ప్రాజెక్టు వేగంగానే వెడుతుంది. ఆయన ఆ పనిలో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ ఇంతో సినిమా చేస్తున్నాడు, అది అద్భుతంగా రాబోతోంది అనేటువంటి ఒక హైప్ క్రియేట్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నారు వాళ్ళు, ఈ పెంచుకుంటూ. ఇప్పుడు ఈ ఫోటోల మీద జరుగుతున్నటువంటి చర్చ, ఈ మొత్తం వ్యవహారం మీద జరుగుతున్నటువంటి డిస్కషన్ చూస్తే జనాలు ఫోకస్డ్గా ఉన్నారు, ఆ సినిమా గురించి తెలుసుకోవాలనేటువంటి క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఉమ్, ఎందుకు ఇంత వైరల్ అవుతోంది అది, ఆ ఫోటో పర్టికులర్గా మీసం మీద చేసినటువంటి ఫోటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది సోషల్ మీడియాలో. అంటే జనాలు చాలా ఏగర్గా ఉన్నారు ఈ సినిమా గురించి మాట్లాడుకోవటానికి అనేది స్పష్టం. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వార్ 2 కొంత డిసప్పాయింట్ చేయటము, దాని తాలూకా యాంగర్ కనిపిస్తోంది ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, అలాగే ప్రశాంత్ నీల్ అభిమానుల్లో కూడా అది కనిపిస్తోంది. ఒక బిగ్ సక్సెస్ఫుల్ మూవీతో ఇప్పుడు మేము సమాధానం చెప్పబోతున్నాం అన్న మూడ్లో ఈ మీసం తిప్పడం అనేటువంటిది అలా బయటకు పట్టుకొచ్చి సర్క్యులేషన్లో పెట్టారు జనాలు. ఇది బయట వాళ్ళకి ఒక మూడ్ క్రియేట్ చేసే ఫోటోలాగానే కనిపిస్తోంది. ఈ స్లిమ్ అవటము, ఆయన గెటప్, ఆయన ఎలా ఉండబోతున్నాడు, ఒక చాకులాగా బాకులాగా. ఇంతకు ముందు కూడా ఒక స్లిమ్ గెటప్లో కనిపించి హిట్ కొట్టిన చరిత్ర ఉంది అతనికి. ఏది, రాజమౌళి గారి యమదొంగ. యమదొంగకు మొదటిసారిగా చాలా స్లిమ్గా కనిపించి అలా దూకేస్తున్నటువంటి ఒక దీంట్లో ఇది స్లిమ్ గాను ప్లస్ మజిల్డ్ బాడీ ప్లస్ మార్షల్ ఆర్ట్స్ సంబంధించి ఏమైనా ఫైట్లు ఉంటాయి అనేది ఒక వార్త. డ్రాగన్ అని చెప్పేసి టైటిల్ డ్రాగన్ అని టైటిల్ పెట్టారు కాబట్టి డెఫినెట్గా
అంటే ఎంటర్ ద డ్రాగన్, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఇన్ఫ్లుయెన్స్లు ఏమైనా ఉంటాయా అనేది చర్చ. బ్రూస్లీ అదే బ్రూస్లీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్తో ఏదైనా ఉంటాయా అని అంటున్నారు, కానీ అవి ఉంటాయని అనుకోనక్కర్లేదు. ఉన్న తప్పేముంది, ఆ స్లిమ్ బాడీతో చేయొచ్చు కదా. లేదు, ఇప్పుడు ఆయన మీద 6 ప్యాక్లు ఇవన్నీ వర్కౌట్ చేస్తారు. అలాగూ స్లిమ్ బాడీ వెనకాల ఆయన పడ్డ కష్టాన్ని కూడా ప్రజలకు అర్థం చేయించాలి కదా. ఆ ప్రోగ్రామ్ ఒకటి నడుస్తుంది ఎలాగూ. ఇవన్నీ కలిపి అసలు ఇలా ఉండటం వెనకాల కథ ఏమిటి అనే దాని మీద కూడా స్పెక్యులేషన్స్ మొదలవుతాయి. ఆయనకి త్రిబుల్ ఆర్ తర్వాత జపాన్లోనూ చైనా వాటిల్లో నుంచి అభిమానులు వచ్చారు. వాళ్ళని మెప్పించటం కోసం మార్షల్ ఆర్ట్స్ పెట్టినా తప్పులేదు అంటారా? పెట్టవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ని కూడా తీసుకొచ్చారు దీనికోసం అని చెప్పి వీళ్ళని. అవును, తీసుకొచ్చినారు. ఆల్రెడీ ఒక కొరియన్ అంటే కొరియన్ బాలయ్య అంటున్నారు ఇప్పుడు అతను. అంటే కొరియన్ సినిమాలో అతని బిహేవియర్ ఇక్కడ నందమూరి బాలకృష్ణ లాగా ఉంటుందని కంపేర్ చేసి ఆర్టిస్ట్ని కొరియన్ బాలయ్యని పట్టుకొచ్చి ఎన్టీఆర్ సినిమాలో పెడుతున్నారు అనేది ప్రచారం. కొరియన్ విలన్ నటిస్తున్నటువంటి సినిమాగా అంటే ఒక అంతర్జాతీయ స్థాయి ఇవ్వటానికి, ఇది ప్రపంచ మార్కెట్లోకి పుష్ చేయడానికి సంబంధించి ఒక ప్రయత్నం అయితే జరుగుతోంది. అవును, కాన్షియస్గా ఉన్నారు కాబట్టి ఇది గ్లోబల్ సినిమా అనే అనుకోవాలి. గ్లోబల్ సినిమాకి ఆల్రెడీ మనం ఎంటర్ అయి ఉన్నాం గతంలోనే. అంటే రాజమౌళి, మహేష్ బాబు చేస్తున్న ప్రాజెక్ట్ అదే. ఇప్పుడు ఆల్రెడీ అది కూడా ఈ నెలలో అప్డేట్ కోసం వెయిటింగ్ జనాలందరూ. ఈ గొడవ జరుగుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన చర్చ, ఇది కూడా గ్లోబల్ మార్కెట్లోకి వెళ్ళబోతోంది అనే డిస్కషను. ఈ కొరియన్ విలన్ తాలూకా ఫొటోస్ కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అవును, ఈ 2 ఫొటోస్ని మ్యాచ్ చేస్తూ కొత్త కథ ఒకటి వస్తుంది రేపు పొద్దున. అంటే అతని ఫోటోలు, అలాగే ఇప్పుడు కొత్తగా మీసం తిప్పుతున్నటువంటి ఎన్టీఆర్ ఫోటోని పట్టుకొని వీళ్ళు బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసి ఒరిజినల్ స్టిల్స్ టైప్లో బయటకు తీసుకొచ్చి ఒక కాన్ఫ్లిక్ట్ని బిల్డ్ చేసే ప్రమాదం కూడా ఉంది ఏఐ నుంచి. సో ఇప్పుడు ఏఐ సహకారంతో ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే ఒక లుక్ కానీ లేకపోతే పోస్టర్ కానీ అప్డేట్ కానీ అవసరం ఉంది అంటారు. వాళ్ళు అధికారికంగా చెప్పాలి, ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. అయ్యా ఈ సినిమాలో ఈ ధోరణిలో కథ నడుస్తుంది అంటే ఇందులో మార్షల్ ఆర్ట్స్ ఉంటాయా లేదా దగ్గర నుంచి జరుగుతున్నటువంటి అన్ని చర్చల్ని పరిగణనలో తీసుకుని ఈ సినిమా ధోరణి ఇది, జోనర్ ఇది అనేది వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చేస్తే జనాలు కొంతకాలం ఆగుతారు. అంటే ఆగటానికి సిద్ధంగా లేరు. ఏ కంటెంట్ దొరికినా వీళ్ళు ఈ సినిమాతో ఆపాదించి మాట్లాడేసుకోవడం జరుగుతోంది. అందుకని దాన్ని కొంత కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. అది అగ్రెసివ్గా ముందుకెళ్తే ప్రమాదం. ఊహాగానాలు పెరిగిపోతున్నాయి కదా. ఊహాగానాలు పెరుగుతున్న ప్రతి సందర్భంలోనూ కట్టడి చేయడానికి ఒక మాట చెప్పాల్సిన బాధ్యత ఉంటుందిగా వాళ్ళకి. అందుకని ఆ బాధ్యత పాటిస్తారని ఆశిద్దాం.